చెట్టుకు మొక్కినా నమ్మకం ఉండాలా అంటారు మన పెద్దోళ్ళు. అట్లా మన దేశంలో ఎన్నో నమ్మకాలు ఎన్నెన్నో ఆచారాలు ఉన్నాయి. మూగజీవాలని జంతువుల్ని కూడా దేవుళ్ళ మాదిరి పూజిస్తూ అంటారు చాలామంది. వాటి మీద భక్తిని చాటుకుంటూ అంటారు. అట్లాగే ఈడ ఓ ఊరి జనము చనిపోయిన వానరంపై తమ భక్తిని ఎట్లా చాటుకున్నారు చూడండి. అగో నా పరో దిక్కు దాలిగి పిండి పిసుకుతుంటే ఆడోళ్ళంతా ఈల పీటల మీద దాలుస్తాన్రు, వీళ్ళేమో పెద్ద కడాయిల పూరీలు గోలిస్తారు. మొన్ననే ఉగాది వచ్చింది, అంతల్నే మల్యం పండుగ వచ్చిందబ్బా అనుకుంటారా? ఇది పండుగ కాదు, కోతి దినాల కార్యం. అవును, మీరు ఇన్నది వాజీబే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆమేతి దిక్కున్న ఈ ఊరికి కొన్నొద్దుల కింద ఓ కోతి వచ్చిందట. వచ్చి అక్కడ ఉన్నోళ్ళందరితో బాగా దోస్తాని చేసిందట. మరి ఎట్టయిందో ఏం పాడో ఇంత ఓ నాడు కరెంటు షాట్ కొట్టి కోతి జీ విడిచిందట. ఊరోళ్ళంతా అయ్యో ఎంత పని ఆయ కదా అనుకున్నారట. ఇక వానరం అంటే అంజన్న రూపం అంటుంటారు కదా, అగో అట్లనే ఈ ఊరోళ్ళు కాలం చేసిన కోతిని దేవుని రూపం అనుకున్నారట. అందుకే దాని గుర్తుగా దినాల కార్యం పెద్ద పండుగ లెక్కనే చేసిండ్రు. ముందుగాల కోతిని ఊడ్చిపెట్టిన కాడికి పోయి పూలదండలేసి పూజలు చేసి మొక్కి వచ్చిర్రాట. అటెనక అంజన్న పోటువ కాడ పూరీలు కిచిడి పులిగంబువ పెట్టి మొక్కి ఊది బత్తిలు ముట్టిచ్చిర్రు. ఇక తీరు కమ్మటి వంటలోండి ఊరంతా బంతి భోజనాలు పెట్టిర్రు. మొగోళ్ళంతా భక్తితోని అంగులిడిచి బువ్వ కూసున్నారు. ఇంకో ముచ్చటేంటిదంటే ఒక్క ఈ ఊరోళ్లే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊరోళ్ళు సుత బువ్వ తిన్నికొచ్చిర్రాట. వానరం మీద ఎంత పాయిరం పెంచుకున్నారు చూడరి ఊరోళ్ళు. మనిషి జీవిడిస్తే గిట దినాల కార్యం చేసినట్టే చేసిండ్రు. ఊరు మొత్తం ఇంట్లో పొయ్యి ముట్టేయకుండా బాధపడ్డారు. కొంతమంది గమ్మతున్నది ముచ్చట అనుకుంటా అంటే ఎవళ్ళ నమ్మకం వాళ్ళది అనుకుంటారట. గీ ముచ్చట చూసిన ఇంగింత మంది.